నెక్స్ట్ ఇయర్ ఈద్ కి స్పిరిట్ వర్సెస్ సల్మాన్ ఖాన్ మూవీ ఉండబోతుందా? ఇప్పుడు సోషల్ మీడియాలో దీని మీద డిస్కషన్ అయితే జరుగుతుంది. అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అండ్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం వచ్చేసి స్పిరిట్ మూవీ అప్డేట్ గురించి మాట్లాడితే మాత్రం స్పిరిట్ మూవీ ప్రస్తుతం షూటింగ్ అయితే ఆపేశారు. ప్రభాస్ గారు హాలిడేస్ కి అయితే వెళ్ళడం జరిగింది అండ్ షూటింగ్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం చేయట్లేదు. అండ్ అలాగే సల్మాన్ ఖాన్ అలాగే వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో ఒక కొత్త మూవీ లాంచ్ చేశారు. ఆ మూవీనే ఈద్ కి రిలీజ్ చేస్తామని చెప్పి నిన్నైతే అనౌన్స్ అయితే చేశాడు సల్మాన్ ఖాన్. సో ఇప్పుడు డెఫినెట్ గా ఈ మూవీ స్పిరిట్ వర్సెస్ అలాగే ఆ సల్మాన్ ఖాన్ మూవీ ఉండబోతుంది అని చెప్పి అయితే సోషల్ మీడియాలో డిస్కషన్ అయితే నడుస్తుంది. మరి క్లాష్ అంటే March 5 కి స్పిరిట్ అయితే రిలీజ్ అవుతుంది. అదే టైంలో ఈద్ కూడా ఉంది. ఈద్ అనేది సల్మాన్ ఖాన్ కి ఒక సెంటిమెంట్. గత 15 times గా ఈద్కి తన మూవీస్ రిలీజ్ అయితే చేశాడు. 15 times లో దాదాపు 8 times సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అండ్ తన కెరియర్ గ్రోత్ నిలిచిపోయిన హిట్లన్నీ కొట్టాడు ఆ టైంలోనే. సో ఒక్క ఫ్లాప్లు ఉన్నప్పుడు కూడా అవి పెద్దగా దాన్ని ఇంపాక్ట్ అయితే చేసే ఫ్లాప్ అయితే కాదు, కలెక్షన్స్ విపరీతంగా వస్తాయి. ఎందుకంటే ఈద్ అనేది తనకు చాలా సెంటిమెంట్, చాలా యూజ్ అయ్యే ఫెస్టివల్. ఇప్పుడు ఈ పోటీలో సందీప్ రెడ్డి వంగ అలాగే స్పిరిట్ వస్తే మాత్రం స్పిరిట్ కి ఆల్రెడీ యునామినస్ గా అయిపోతే ఉంది బీభత్సంగా. అటు బాలీవుడ్ లో ఉంది, టాలీవుడ్ లో ఉంది. రిలీజ్ టైం కి అక్కడ సల్మాన్ ఖాన్ గారి మూవీ ఉంటే మాత్రం బీసీ సెంటర్ లో అసలు మూవీకి చాలా వరకు అయితే ఇదైతే పడుతుంది, అంటే కలెక్షన్స్ తగ్గుతాయి. ఎట్లా మనకి సల్లారు 1000 కోట్ల బొమ్మ కాకుండా ఆగిందో షారుఖ్ ఖాన్ మూవీ వల్ల, ఎందుకంటే ఏ సెంటర్స్ మొత్తం తనే ఆక్యుపై చేసేస్తాడు, మల్టీప్లెక్స్ అన్ని. సో ఇక్కడ బీసీ సెంటర్ లాక్ చేస్తాడు సల్మాన్ ఖాన్, ఎందుకంటే మాస్ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి తన మాస్ సర్క్యూట్లన్నీ కూడా తన మూవీస్ ఆడుతుంది సింగిల్ స్క్రీన్ లో. అప్పుడు సల్లారు ప్రభాస్ గారు స్పిరిట్ మూవీ మల్టీప్లెక్స్ ఆడాల్సి వస్తుంది, కలెక్షన్స్ తగ్గుతాయి. సో మాక్సిమం క్లాష్ ఉండదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్పిరిట్ ప్రభాస్ గారికి సల్మాన్ ఖాన్ కి మంచి గుడ్ బాండింగ్ ఉంది, వాళ్ళ మధ్య ఎక్కువ పోటీ పడాలి అదేముండదు. ఎందుకంటే ఒకే టైం రిలీజ్ చేస్తే ఎవరికొకరికి అనేసాడు. సల్మాన్ ఖాన్ కి పెద్దగా దీని నుంచి ఒరిగేది లేదు, పోయేదేం లేదు. మూవీ ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయింది, ఇట్టయితే కలెక్షన్స్ వస్తాయి. ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ కలెక్షన్స్ తగ్గితే మాత్రం చాలా లాస్ రావచ్చు కదా. సో మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది.